నిర్మల్ పరిసర ప్రాంత కస్టమర్ దేవులకు నమస్సులు. మీరు చూస్తున్నది ఇది రాజశ్యామల పీఠము. ఇక్కడ రాజశ్యామల పీఠంలో ఇక్కడ డిటిసిపి లేఅవుట్లో ఇక్కడ ప్రక్కన హౌసెస్ అయితే ఉన్నాయి చూడండి. ఈ హౌస్ పక్కనే మనకు ప్లాట్ అమ్మకానికి కలదు. ఇక్కడ ప్లాట్ నెంబర్ వచ్చేసి 85 అండి. అతి తక్కువ రేట్లో డిటిసిపి లేఅవుట్. మనకు ఎలక్ట్రిసిటీ అన్నీ అయినాయి. అక్కడ మీరు చూస్తున్నది చూడండి, టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రం. భారతదేశంలో అతి కొద్ది మఠాలలో రాజశ్యామల మఠం ఒకటి ప్రత్యేకమైంది. ఎందుకంటే రాజశ్యామల ఆలయము చాలా అరుదుగా ఉన్నాయి మన భారతదేశంలో. మన భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిల్లుతున్న ఈ భారతదేశంలో అతి కొద్ది ప్రాంతాలలో వెలసిన రాజశ్యామల పీఠం కానీ రాజశ్యామల టెంపుల్ కానీ ఒక ప్రత్యేకమైన సందర్భము. మన నిర్మల్ ప్రాంతంలో ఇక్కడ ఉండడము మన ఏరియా చేసుకున్న పుణ్యఫలం అని నేను చెప్పచ్చు. ఇలాంటి ఏరియాలో మీకు ప్లాట్స్ కావాల్సిన వారు ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి. 9440066620 8331001001 లేదా 7893677717ను సంప్రదించవలసిగా కోరుచున్నాము. ఇక్కడ చూస్తున్నారు, అతి త్వరలో ఇప్పుడు 2-3 ఇండ్లు స్టార్ట్ అయినాయి, 4 ఇండ్లు ఇక్కడ వర్క్ నడుస్తుందండి. అతి త్వరలో 30 ఇండ్లు అతి త్వరలో ఇక్కడ స్టార్ట్ కాబోతున్నాయి. అన్నీ వాటర్ ట్యాంక్ చూస్తున్నారు, ఇక్కడ వాటర్ ట్యాంక్ చూస్తున్నారు. ఇలాంటి లొకేషన్లో ఇంత ప్రకృతి సహసిద్ధంగా ఈ ప్రకృతి మాత ఒడిలో ఉన్నంత విధంగా మనకు ఇంత మంచి ప్రాంతంలో ఇంత తక్కువ రేట్లో మీకు దొరకడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. డిటిసిపి లేఅవుట్ ఇక్కడ చూస్తున్నారు చూడండి. రోడ్డు ఎంత మన్నికగా, ఎంత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చూడండి. ఇంత చక్కని వర్క్ చూడండి, నాణ్యతతో కూడిన వర్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. డిటిసిపి లేఅవుట్ మనకు నిర్మల్ ప్రాంతానికి ఒక కేంద్ర బిందుగా, ఆధ్యాత్మిక కేంద్ర బిందుగా విరాజిల్లుతున్న ప్రపంచంలో మనకు పేరుగాంచుతున్న ఈ యొక్క యాదాద్రి, తిరుపతి ఇలాంటి ప్రాంతాలు ఎట్లయితే పేరుగాంచినవో మన ఏరియా కూడా భవిష్యత్తు తరాలకు ఇలాంటి పేరు తీసుకొచ్చే మన రాజశ్యామల మఠము అండ్ రాజశ్యామల పీఠము రాజశ్యామల దేవాలయము, రాజశ్యామల పీఠము ఇక్కడ విలసిల్లడం ఈ కృష్ణస్వామీజీ ఆధ్వర్యంలో ఇంత మంచి ఇక్కడ చూడండి, ఇంత ప్రకృతి సాసిద్ధంగా ఉన్నాయి. ఇది మీరు తప్పకుండా ఈ యొక్క స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్ సంప్రదించి పూర్తి వివరాలకు సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. ధన్యవాదాలు.